వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 4th ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టుడే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 4న ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్. ఏప్రిల్ 4న ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్గా ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. దీన్నే ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ ఇన్ మైన్ యాక్షన్ అని కూడా పిలుస్తారు. ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ యొక్క 2025 సంవత్సరానికి థీమ్ వచ్చేసి సేఫ్ ఫ్యూచర్స్ స్టార్ట్ హియర్. యుఎన్ఓ ఈ థీమ్ని ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి ఈ సేఫ్ ఫ్యూచర్స్ స్టార్ట్ హియర్ అనే థీమ్ని ప్రకటించడం జరిగింది. అలాగే ఈ డే యొక్క ఉద్దేశం కనుక చూసినట్లయితే ల్యాండ్ మైన్ల కారణంగా జరిగే ప్రాణ ఆస్తి నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ డే యొక్క ఉద్దేశం. అలాగే నెక్స్ట్ టాపిక్ గనక చూసినట్లయితే కాలుష్యరహిత వాతావరణంలో జీవించడము ప్రాథమిక హక్కే అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాలుష్యరహిత వాతావరణంలో జీవించే హక్కు కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కిందకే వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆరోగ్యంగా జీవించే హక్కు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయిన ఆర్టికల్ 21 కిందకు వస్తుంది. అలాగే కాలుష్యరహిత వాతావరణంలో జీవించే హక్కు కూడా అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం పేర్కొంది. ఇది భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులకు సంబంధించి ఉంటుంది. అందులో ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ప్రాథమిక హక్కులను వివరించడం జరిగింది. ఈ ప్రాథమిక హక్కులు అనేటివి మనకు పాలిటీ సబ్జెక్ట్లో చాలా ఇంపార్టెంట్. సో అది చూసుకోండి. 2 days బ్యాక్ వీడియోలో కూడా చూసాము మనము భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకు సంబంధించి. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే వాక్ఫ్ బిల్లుకు రాజ్యసభ పచ్చజెండా. నిన్నటి వీడియోలో మనం చూసాము వాక్ఫ్ బిల్లుకు లోక్సభ పచ్చజెండా ఊపింది అని. ఇప్పుడు రాజ్యసభ కూడా ఆమోదించింది. వాక్ఫ్ సవరణ బిల్లు 2025ను పార్లమెంటు ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది ఓటు వేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఎవరిని వదలని ట్రంప్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా చూడాలి. ఎవరిని వదలని ట్రంప్ అంటే పేద దేశం పెద్ద దేశం అని తేడా లేకుండా ఈ దేశం ఆ దేశం అని కూడా చూడకుండా అన్ని దేశాలపై ఇటీవల ఎన్నికైన అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించడం జరిగింది. అమెరికాకు దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపై కనిష్టంగా 10%, గరిష్టంగా 49% దాకా సుంకాలు విధించారు. సో మన దేశాల నుండి ఆ దేశానికి అమెరికాకి ఏ వస్తువులనైతే ఎగుమతి చేస్తామో ఆ దేశం దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ఆ వస్తువులపై ఈ సుంకాలను విధించడం జరిగింది. మన దేశంపై మన ఇండియాపై 26% సుంకం వేశారు. చైనాపై 34%, ఐరోపా దేశాలపై 20% సుంకాలు విధించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే ఇది ఒక ఇండెక్స్. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 విడుదల. ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగంపై ఎక్కువ నిధులు వెచ్చిస్తున్న దేశాలతో ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ను రూపొందించడం జరిగింది. 2024లో అన్ని దేశాల రక్షణ వ్యయం వచ్చేసి $2.46 ట్రిలియన్ నమోదైంది. సగటున రక్షణ వ్యయం ప్రపంచ జీడీపీలో 1.9% పెరిగింది. 2025 నుంచి ఈ ఇండెక్స్ను రూపొందిస్తున్నారు. మొత్తం 145 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో అమెరికా $895 బిలియన్ డిఫెన్స్ బడ్జెట్తో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
మన భారతదేశం $75 బిలియన్ నాలుగవ స్థానంలో నిలిచింది. టాప్ 5 దేశాలు గనక చూసినట్లయితే అమెరికా మొదటి స్థానంలో ఉంది $895 బిలియన్ డిఫెన్స్ బడ్జెట్తో. నెక్స్ట్ చైనా ఉంది, థర్డ్ రష్యా, ఫోర్త్ మన ఇండియా. మన భారతదేశం $75 బిలియన్ నాలుగవ స్థానంలో ఉంది. 5వ స్థానంలో సౌదీ అరేబియా ఉన్నాయి. ఇవి 5 దేశాలు గుర్తుంచుకోవాలి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్లో వెనుకబాటు. రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే మమ్మోగ్రఫీ. రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడాన్నే మమ్మోగ్రఫీ అంటారు. ఈ పరీక్షలు చేయించడంలో మన దేశం 45 ఏండ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన మహిళలు కేవలం 1.3% నమోదవుతున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. సో చాలా తక్కువగా ఈ మమ్మోగ్రఫీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని ఈ అధ్యయనంలో తేలింది. ఆఫ్రికా దేశాలలో 4.5%. ఆఫ్రికా దేశంలోనే తక్కువగా అనుకుంటే 4.5% ఉంది. దాంతో పోల్చినా కూడా మన దేశంలో తక్కువనే నమోదైంది. దక్షిణ కొరియా, జపాన్లో 40-60% మంది, ఐరోపా, అమెరికా దేశాల్లో 84% మంది మమ్మోగ్రఫీ చేయించుకున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను ముంబయి, వారణాసిలో టాటా మెమోరియల్ సెంటర్ల పరిశోధకులతో కూడిన బృందం ఈ అధ్యయనం చేసింది. మన దేశంలో గనక చూసినట్లయితే కేరళలో అత్యధికంగా 4.5% మంది మహిళలు ఈ మమ్మోగ్రఫీ పరీక్షలు చేయించుకుంటున్నారు. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో కర్ణాటకలో 2.9%. అలాగే నాగాలాండ్లో 0%తో నాగాలాండ్ అట్టడుగున ఉంది. ఆంధ్రప్రదేశ్ కేవలం 0.1%తో ఇది కూడా లాస్ట్ ప్లేస్లోనే ఉంది. ఇది రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన స్క్రీనింగ్కి సంబంధించిన ఒక అధ్యయనంలోని అంశాలు. ఇది ఫ్రెండ్స్ టుడే 4th ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన PDF కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.